నా పేరు మురళీకృష్ణ. నేను బ్లూ ఫ్లవర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్స్ అయోధ్య నగర్ విజయవాడలో పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్. ఇప్పుడు మనం పిల్లల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉబ్బు కామెర్ల గురించి మాట్లాడుకుందాం. ఉబ్బు కామెర్లు వచ్చినప్పుడు మనం వాడే మందు స్టెరాయిడ్. దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది ఉబ్బు కామెర్లకి ఇది తప్ప వేరే ట్రీట్మెంట్ లేదు. దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఆ మందు వాడాల్సి వస్తుంది కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుని అవసరం లేని చోట కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా మనం ఆ డోస్ తగ్గించుకుంటే సైడ్ ఎఫెక్ట్ల నుంచి తప్పించుకుంటాం. ఆ సైడ్ ఎఫెక్ట్లు కామన్గా చూసేవి ఏంటి? స్టెరాయిడ్ వాడే పిల్లలకి ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగితే ఎక్కువ తింటారు, ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. సో ఊబకాయం వచ్చే రిస్క్ ఉంటుంది, ఒబేసిటీ అంటాం. అలాగే స్టెరాయిడ్ వల్ల బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. అలాగే లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం ఉంటే కంట్లో క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే చర్మం మీద స్ట్రై అంటాం, స్కిన్ మీద మార్క్స్ కానీ మచ్చలు కానీ ఉంటాయి. అలాగే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ప్రాబ్లం పెరిగి గ్యాస్ట్రైటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బోన్ మినరలైజేషన్ డిసీజ్ అంటాం, అంటే ఎముకలు కొంచెం వీక్ అయ్యి కాల్షియం లెవెల్స్ తగ్గి. సో ఈ కండిషన్స్ కొన్నిటిని మనం తక్కువ కాలం స్టెరాయిడ్ వాడి తొందరగా ఆ మందుని రెస్పాన్స్ రాగానే డోస్ తగ్గించుకుని మినిమం డోస్కి వెళ్ళిపోతే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్లు మనం ఆపుకోగలుగుతాం, రాకముందే మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అలాగే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్కి స్టెరాయిడ్ మందులు పెట్టేటప్పుడే దాంతోపాటే ఇప్పుడు ఈ బోన్ మినరలైజేషన్ డిసీజ్ కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి అనుకున్నాం, దానికి విటమిన్ డి కాల్షియం సిరప్, ఎముకలు బలపడటానికి రెగ్యులర్గా వాడే సిరప్పే ముందు జాగ్రత్తగా ముందుగానే స్టార్ట్ చేస్తాం. అలాగే గ్యాస్ట్రైటిస్ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి స్టెరాయిడ్ మీద పెట్టినప్పుడు వీళ్ళ గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఆ మందుని ముందుగానే స్టార్ట్ చేస్తే గ్యాస్ట్రైటిస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అది రాకుండా మనం ముందుగానే స్టెరాయిడ్ వాడటంతో పాటు ఆ మందు కూడా యాడ్ చేస్తే దాన్ని మనం రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ ఈ మందు వాడక తప్పదు, ఎక్కువ అటాక్లు వస్తున్నాయని పిల్లల్ని గుర్తించగలిగితే, ఎర్లీగా గుర్తిస్తే స్టెరాయిడ్ కాకుండా స్టెరాయిడ్ స్పేరింగ్ మెడిసిన్స్ అని ఉంటాయి. ఒక్కొక్క అటాక్కి గ్యాప్ పెంచే దానికి హెల్ప్ చేసే మందులు స్టెరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ అంటాం. వాటిని మనం ఏ పిల్లల్లో అయితే ఇంక ఇది తప్పదు, ఎక్కువ అటాక్లు వస్తున్నాయి పిల్లల్లో అనుకుంటే ఆ స్టెరాయిడ్ స్పేరింగ్ మెడిసిన్స్ మనం ఎర్లీగా యాడ్ చేసుకుని స్టెరాయిడ్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి.